తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస శోభ సంతరించుకుంది. హైదరాబాద్తో పాటు ప్రముఖ నగరాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరీ వ్రతాలు, శివ ఆరాధనలు, నోములతో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి మొదలైంది. శ్రావణ మాసం తొలి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం సెప్టెంబర్ 3వ తేదీతో ముగియనుంది. ఈ శ్రావణ మాసంలో సోమ, శుక్రవారాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా శివాలయాలు అన్ని భక్తులతో రద్దీగా మారాయి. శ్రావణ సోమవారం సందర్భంగా శివుడికి అభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివుడికి చాలా ఇష్టమైన రోజు సోమవారము. దేవుడికి ఆ శ్రావణ మాసము సోమవారం రోజు చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ అంటారు. శ్రావణ మాసం కంపల్సరీ పూజలు చేయాలి అనేది ఒక పెద్ద విశిష్టత. వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల రాకతో వేములవాడ రాజన్న ఆలయం రద్దీగా మారింది. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసమని పేరు. అంతేకాదు, స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి అని హిందువుల నమ్మకం.